మీ జీవితంలో కష్టాలు తగ్గాలంటే చేయాల్సిన 3 ముఖ్యమైన పనులు. మీరు కష్టాలలో, ఇబ్బందుల్లో, సమస్యల్లో మునుగున్నారా? అప్పులు ఎక్కువైపోయా? ఎంత సంపాదించినా సరిపోవట్లేదా? అయితే ఈ రీల్ మీకోసమే. ఈ 3 పనులు మీ జీవితాన్ని మార్చగలవు ఇన్షాల్లా. మొదటిది ఇస్తిగ్ఫార్, అంటే అల్లాతో ఎక్కువగా క్షమాపణ కోరుకోవడం. మనం చేసిన పాపాల పట్ల, తప్పుల పట్ల ఎక్కువగా అల్లాతో తౌబా చేసుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ వారు రోజుకు 100 సార్లు ఇస్తిగ్ఫార్ చేసేవారు. మీరు కూడా మీరు చేసిన పాపాల పట్ల, తప్పుల పట్ల అల్లాతో తౌబా చేసుకోండి, అల్లాతో క్షమాపణ కోరుకోండి. అల్లా అమితంగా క్షమించేవాడు, కరుణించేవాడు. రెండోది దువా ప్లస్ నమాజ్. ప్రతిరోజు 5 పూట్ల తప్పకుండా నమాజ్ చదవండి. ప్రతి ఫరజ్ నమాజ్ తర్వాత అల్లాతో దువా చేయండి. ఖురాన్లో అల్లా తెలియజేస్తున్నాడు, సూర గాఫీర్ సూర నంబర్ 40 ఆయత్ నంబర్ 60, మీరు నన్ను పిలవండి, నేను మీకు సమాధానం ఇస్తాను. నమాజ్ మరియు సహనం ద్వారా అల్లా యొక్క సహాయాన్ని అందించండి అని ఖురాన్లో తెలియజేయడం జరిగింది. మీరు ఎలాంటి సమస్యల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా నమాజ్ చదవండి, అల్లాతో దువా చేయండి. అల్లా తప్పకుండా మీ సమస్యలని దూరం చేస్తాడు. మీకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సమస్యలున్నా, ఎన్ని కష్టాలున్నా కేవలం అల్లాను మాత్రం అడగండి, అల్లా తప్పకుండా సహాయం చేస్తాడు. మూడోది సబర్, అంటే సహనం మరియు అల్లా మీద భరోసా, తవక్కలు ఉంచడం. కష్టం వచ్చినప్పుడు మొదటి పరీక్ష సహనం. ఓ విశ్వాసులారా, మీరు సహనం మరియు నమాజ్ ద్వారా అల్లా యొక్క సహాయాన్ని అందించండి. కష్టాలు, సమస్యలు ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటాయి, కానీ సహనంతో ఉండాలి, అల్లా మీద భరోసా ఉంచాలి. ఖురాన్లో అల్లాహ్ అన్నాడు, నిశ్చయంగా కష్టాలతో పాటు సుఖాలు కూడా ఉన్నాయి. అంటే కష్టం వచ్చిందని బాధపడకూడదు, కష్టాల తర్వాత సుఖాలు కూడా, అనుగ్రహాలు కూడా ఉంటాయి.